నెక్స్ట్ చాప్టర్ డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ మీద క్వశ్చన్స్ను ప్రీవియస్ ఇయర్స్లో చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ సీసాట్లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మనకు డేటా సఫిషియన్సీ ఒకటి సాల్వ్ చేయగలిగితే థింకింగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, రైట్. సో ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ సఫిషియంట్ ఆర్ నాట్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి మనకు. ఆన్సర్ ఎంత అనేది రైట్ జడ్జ్ చేయొచ్చు. సపోజ్ రైట్ ఫైండ్ ఏ ప్లస్ బి వాల్యూ, ఫైండ్ ఏ ప్లస్ బి వాల్యూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఈక్వల్స్ టు 6, సెకండ్ స్టేట్మెంట్ బి ఈక్వల్ టు 5, థర్డ్ స్టేట్మెంట్ ఏ ఈక్వల్స్ టు 6 అండ్ బి ఈక్వల్స్ టు 5. రైట్ నౌ ఆప్షన్స్ ఆర్ only 1 is sufficient to find a plus b, only 2 is sufficient, right. Only 3 is sufficient, only 3 is sufficient, right. Options are 1 and 2, either 1 and 2 or 3, correct na. Options either 1 and 2 sufficient or both 1 and 2 sufficient ఆర్ 3 ఓన్లీ సఫిషియంట్, కరెక్టేనా. సో ఇది జడ్జి అని ఇవ్వండి, రైట్. మనం ఏం చేస్తామంటే అక్కడ ఆప్షన్స్లో ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు రైట్ ఫస్ట్ ఆప్షన్ 3 సఫిషియంట్ ఉంటుంది, యా ఓకే 3 సఫిషియంట్, మిగతా అంటే అబ్జర్వ్ చేయాలి, రైట్. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, అర్థమైనా. సో ఆ టైప్ ఆఫ్ రైట్ క్వశ్చన్ సింపుల్, మరి ఇంత సింపుల్ కాదు, బట్ వాడు అడిగిన అది ర్యాంకింగ్లో అడగచ్చు, యావరేజెస్లో అడగచ్చు, పర్సంటేజెస్లో అడగచ్చు, దేంట్లో అడిగిన మ్యాటర్ కాదు మనకు. ఏ ప్లస్ బి వాల్యూ 6 + 5 11 ఎంత అనేది అవసరం లేదు, ఏ ప్లస్ బి చేయొచ్చా చేయలేమా అనేది మనకి ఇంపార్టెంట్. రైట్ మొత్తం సాల్వ్ చేసి నువ్వు ఆన్సర్ చేస్తావా, సాల్వ్ చేయకోకుండా అనలైజింగ్తో చేస్తావా అనేది నీకు రైట్ కెపాసిటీ బేస్ చేసుకొని ఉంటుంది, రైట్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, రైట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, రైట్. వాట్ ఈజ్ సుధీర్స్ ర్యాంక్ ఫ్రమ్ టాప్ ఇన్ ది క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. ఆల్రెడీ ఇన్ ద క్వశ్చన్ ఏమని ఇచ్చినాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 40. So Sudhir's rank is 10 rank below Nandini, who is 35th from bottom. Sudhir's rank is 10 rank above Samir, who is 24th from top. So what is the answer? Right. So fast. Yes, చెప్పండి. ఓకే రైట్ ఆన్సర్ చేయమంటే చేద్దాం. బోత్ ఆర్ సేమా అంటే బోత్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్, రైట్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ Sudhir's rank is 10 rank below Nandini, who is 35th from రైట్. బాటం నుండి ఎంత ఉంది 35th, అంతేనా. ఈ 35th 10 ర్యాంక్స్ బిలో అంటే ఎంత ఉంటాడు బాటం నుండి, బాటం నుండి సుధీర్ ఎన్నో ర్యాంకు 25th, టాప్ నుండి ఎంత అనేది క్వశ్చన్, అంతేనా. టోటల్ 40 ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1, టాప్ ప్లస్ బాటం -1, రైట్. ర్యాంకింగ్ ఆల్రెడీ చేసినాం, 25 - 1 24 ప్లస్ 24 యువతలకు వస్తే ఎంత 16th ర్యాంక్. సుధీర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఎనఫా కాదా, ఎనఫ్, రైట్. నౌ సెకండ్ సుధీర్ ర్యాంక్ ఇస్ 10 ర్యాంక్ అబౌవ్ సమీర్, హూ ఈజ్ 24th ఫ్రమ్ టాప్ నుండి ఎన్నోవాడు అంటున్నాడు సుధీర్ ర్యాంక్, సారీ సమీర్ హూ ఈజ్ 24th ఫ్రమ్ ది టాప్, రైట్. టాప్ నుండి 24th, వీనికంటే ఒక 10 ర్యాంక్స్ అబౌవ్ అంటే ఎంత రైట్ 14th ర్యాంక్. సో ఇది వాడిచ్చిన కేసు, ఓకే క్లియర్. సో ఇది వాడిచ్చిన కేసు. సో చెప్పండి ఆన్సర్ చెప్పండి. డేటా స్టేట్మెంట్ 1 alone are sufficient to answer question, while data statement 2 alone are not sufficient. Data 2 alone sufficient. Data either statement 1 or statement 2 alone sufficient. If data given in both statements 1 and 2 are not sufficient, 1 and 2 together necessary to answer the question. చెప్పండి ఆన్సర్. దీని నుండి ఆన్సర్ వచ్చిందా లేదా, దీని నుండి ఆన్సర్ వచ్చిందా లేదా, రైట్ రైట్. డిఫరెంట్ ఆన్సర్స్ అనేది పక్కన పెట్టేసేయండి, రైట్. సో ఆన్సర్స్ డిఫరెంట్. సుధీర్స్ ర్యాంక్ 40 ఉన్నారు అంటున్నాడు. సో ఆ 40లో మనకు ఇక్కడ ఏమన్నాడు రైట్ సమ్ ఫ్రమ్ బాటమ్ నుండి 25th కాబట్టి, సో టాప్ నుండి ఎంత అవుతుంది మనకు 16th ర్యాంక్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పక్కన పెట్టే సుధీర్ ర్యాంక్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఫ్రమ్ టాప్ నుండి అడుగుతున్నాడు. సో సుధీర్ ర్యాంక్ ఏమన్నాడంటే 24th సమీర్ హూ ఈజ్, వాడికంటే పైన 10 ర్యాంక్స్. డిఫరెంట్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, అట్ సేమ్ ఆన్సర్ రావాలని కాదు, వాడికి కావాల్సింది
40 మెంబర్స్ ఉండే క్లాస్లో సుధీర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. రైట్, ఈ కేసులో 16th ర్యాంక్, ఈ కేసులో 15th ర్యాంక్, 14th ర్యాంక్. సో రెండిట్లో ఎయిదర్ 1 or 2 alone ఈజ్ సఫిషియంట్. రైట్, ఓకే. ఆన్సర్ సేమ్ రావాలని నేను చెప్పలేదు, జస్ట్ వానికి కావాల్సింది వాట్ ఈజ్ సుధీర్ ర్యాంక్. ఈ కండిషన్ ప్రకారం సుధీర్ ర్యాంక్ 16, ఈ కండిషన్ ప్రకారం సుధీర్ ర్యాంక్ 14 అంతే. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఎయిదర్ డేటా స్టేట్మెంట్ 1 alone ఆర్ స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్. రైట్, అగైన్ చెప్తున్నా కదా, మనం ఆన్సర్ ఎంత అనేది మ్యాటర్ కాదు, ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా అనేదే మ్యాటర్. సో ఈ క్వశ్చన్ ఇంత సాల్వ్ చేయకోకుండా చెప్పొచ్చా చెప్పలేము డైరెక్ట్గా ఏమని. రైట్, ఒకటి కింద నుండి ఉంది, రైట్, ర్యాంక్ తెలుసు, అబౌవ్ సమ్ ర్యాంక్స్ అంటున్నాడు, టోటల్ నెంబర్ తెలుసు. టోటల్ నెంబర్ లేకుంటే చెప్పలేము, టోటల్ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ చెప్పొచ్చు. టోటల్ నెంబర్ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ ఓన్లీ. సో కాబట్టి ఈజీగా ఆన్సర్ ఇచ్చు. 1 or 2, ఓకేనా. సో మీకు క్వశ్చన్స్ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్తోనే మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఎందుకంటే 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉంది? రైట్, నౌ అన్ని మిక్స్ అయి ఉంటాయి. రైట్, అన్ని చెప్ప. హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీలా హ్యావ్? జస్ట్ క్వశ్చన్. రైట్, రమీలా ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ శ్యామ్ హూ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ షీలా. సెకండ్ వన్, శ్యామ్ అండ్ రమీలా హ్యావ్ నో మోర్ సిబ్లింగ్స్. రైట్, చెప్పండి ఆన్సర్. హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీలా హ్యావ్? ఓన్లీ 2నా? రైట్, 2 చిల్డ్రన్. ఓకే, నాకు ఆన్సర్ కాదు కావాల్సిందే. రైట్, మీరు చెప్పేది నాకు 2 చిల్డ్రన్ నాకేం అవసరం వస్తుంది. రైట్, నాకు ఆన్సర్ అవసరం లేదు. 2 చిల్డ్రనా, 3 చిల్డ్రనా, 4 చిల్డ్రన్ అనేది నాకేంది. డేటా 1 సఫిషియంటా, డేటా 2 సఫిషియంటా, 1 or 2నా, 1 and 2నా, నేదర్ 1 or 2నా, అది నాకు కావాల్సింది. బోత్ ఆర్ రిక్వైర్డ్ టు. ఓకే, ఫస్ట్ చూద్దాం. రమీలా ఈజ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ శ్యామ్ హూ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ శీలా. అంటే శీలాకు ఓన్లీ ఒక సన్ ఒక డాటర్ అని క్లియర్గా ఇక్కడే ఉంది కదా స్టేట్మెంట్. అంటే ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. శ్యామ్ అండ్ రమీలా హ్యావ్ నో మోర్ సిబ్లింగ్స్, వాళ్ళకి సిబ్లింగ్స్ లేరు అని వాడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమన్నా? ఓన్లీ అని ఉంది వాడు. ఈ స్టేట్మెంట్తో నాకు నో నీడ్. అంటే ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ టు ఫైండ్ ది రైట్ సొల్యూషన్. క్లియరా? ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. అండ్ డౌట్ ఉంది ఇక్కడ. రైట్, ఇంకొకటి ఓన్లీ 2 సఫిషియంటా? కాదు. ఎందుకు? శ్యామ్ అండ్ రమీలా హ్యావ్ నో మోర్ సిబ్లింగ్. మళ్ళీ శ్యామ్ అండ్ రమీలా ఎవరు? రైట్, సో తెలియదు. అందుకు స్టేట్మెంట్ 2 ఓన్లీ కూడా సఫిషియంట్ కాదు. రైట్, కాబట్టి మనకు ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్. 2 ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓన్లీ 1తోనే మనం ఆన్సర్ చెప్పొచ్చు. రైట్, సో ఈ ఒక్క చాప్టర్ చేసేదాళ్ళు థింకింగ్ పవరే మారిపోతుంది మొత్తం టోటల్. 5 letters AEGN are arranged left to right according to certain conditions. Which letter is placed third? G is placed second to the right of A. A రాసన second to the right of A అంటే G ఇట్లా. ఓకేనా? E is to the immediate right of G. Immediate right అంటే మన పక్కనే G పక్కనే E ఉన్నది. There are only 2 letters between R and G. సో R and Gకి 2 letters అంటే ఖచ్చితంగా ఇక్కడైతే రాడు R. మొత్తం 5 members అయినాడు కాబట్టి ఇక్కడ కాకుండా ఇక్కడ R వస్తారు. ఇంకా మిగిలినోడు ఎవరు? AEGN. ఓకే, అరేంజ్మెంట్ చేసినావు, ఏమొచ్చింది మనకు? రైట్, రేంజ్ అని వచ్చింది. థర్డ్ లెటర్ ఆన్సర్ చెప్పచ్చా చెప్పలేమా? విచ్ లెటర్ ఈజ్ ప్లేస్డ్ ది థర్డ్? ఏ లెటర్ ఉంది? ఎస్, 1 ద్వారా ఆన్సర్ చెప్పినాం. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. రైట్, 1 ఈజ్ సఫిషియంట్ బట్ 2 నాట్ సఫిషియంటా రైట్ అనేది మనకు తెలియదు. N ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ A అండ్ G. AGకి ఖచ్చితంగా మధ్యలో ఎవరు ఉన్నారంటాడు? N. రైట్, neither A nor G ఈజ్ అట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ది అరేంజ్మెంట్. AG అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే కాదు అన్నాడు. సో ఎవరెవరు వస్తారు ఇంకా? R, G. రైట్, ఇదేనా? GNA కూడా రావచ్చు కదా. ఎస్, ER రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ మిడిల్ లెటర్ మాత్రం ఎవరు? రైట్, నేను చెప్పే కేసు అర్థమవుతుందా? నువ్వు ఏదైనా మార్చు బట్ థర్డ్ లెటర్ మాత్రం డెఫినెట్లీ అని సెకండ్ స్టేట్మెంట్ అలోన్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎస్, ఎయిదర్ 1 ఈజ్ సఫిషియంట్ ఆర్ 2
is sufficient to required condition. Either 1 or 2. Option C. Either 1 alone or 2 alone. Right? అర్థమైందా క్వశ్చన్? సో ఇక్కడ నేను ఆర్డర్ చెప్పలేను. అదే సెకండ్ లెటర్ ఎవరంటే చెప్పలేను, ఫస్ట్ లెటర్ ఎవరంటే చెప్పలేను, రైట్ సైడ్ నుండి ఫస్ట్ ఎవరు చెప్పలేను. బట్ ఎగ్జాక్ట్ థర్డ్ లెటర్ అనేది 100% ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. సో అక్కడ పోయిన తర్వాత మనం మిస్టేక్ చేసేది అంటే ఇదే ఈ థింకింగ్. సో మనం ఈఆర్ ఈ పెట్టలేం కదా అరేంజ్మెంట్స్, సో ఇది నాట్ సూటబుల్, ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ అని ఆన్సర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాకపోతే మనకు అడిగిన క్వశ్చన్ థర్డ్ లెటర్. ఓకే, నెక్స్ట్ వన్. నౌ టైం తీసుకునే నో ప్రాబ్లం, మనకు నీట్గా థింక్ చేసి చెప్పు. ఇన్ విచ్ మంత్ ఆఫ్ ది ఇయర్ డిడ్ రాహుల్ గో అబ్రాడ్ ఫర్ ఏ వెకేషన్? రైట్. సో జనరల్. Rahul correctly remembers that he went for a vacation in the first half of the year. Okay. Rahul's son correctly remembers that they went for vacation after 31st March but before 1st May. So which month? Right, clear. After 31st March, before 1st month. So ఏమంటున్నాడు? April. Right. Now ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. Yes, 2 alone only. Yes, 2 alone only. ఎందుకో 1 no need to solution. 1 no need to find the solution. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్నాడు. రైట్. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో అని చెప్పి ఇక్కడ ఏమైనా మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా ఇచ్చినా లేదు, క్లియర్ ఉంది. ఆఫ్టర్ మార్చి 31st అంటే ఏప్రిల్ 1st నుండి, బిఫోర్ మే 1st అంటే ఏప్రిల్ 30 లోపు. అంటే ఏ మంత్లో వెళ్తాడు? డెఫినెట్లీ ఏప్రిల్ మంత్. మనకి ఎగ్జాక్ట్ చెప్పొచ్చు. అంటే 2 ఒకదాంతోనే నువ్వు ఆన్సర్ చెప్పేటప్పుడు మరి నీకు ఆ 1 అనేది ఆ స్టేట్మెంట్తో అనవసరం. ఓన్లీ 2 ఈజ్ అలోన్ సఫిషియంట్, రైట్, టు ఆన్సర్ ద క్వశ్చన్. క్లియరా? సో ఇంకా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో ఎట్లా చేయాలి అనేసి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది, రైట్. సో కాకపోతే మనకు డిఫరెంట్ టాపిక్స్ మీద అన్నిటి మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అంతే. మీకు సింపుల్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఎగ్జామ్లో మనకు టైం ఉంటుంది, నిదానంగా అయినా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే 1కి 2 సార్లు చదివి ఆన్సర్ చేసే ముందర, బబుల్ చేసే ముందర థింక్ చేయండి అంతే. హూ ఈజ్ ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ మోహన్ వెన్ మోహన్, రైట్, సలీల్, భూషణ్, సురేష్ అండ్ జయేష్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ అట్ ద సెంటర్. ఫేసింగ్ అట్ ద సెంటర్. సో ఎంతమంది అంటున్నాడు? మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ అయినా, రైట్. ఫేసింగ్ అట్ ద సెంటర్ ఆల్రెడీ సర్క్యులర్లో చూసినాం. రైట్ సైడ్ అంటే రైట్ యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ అని చెప్పి సిట్టింగ్ అరేంజ్మెంట్లో డిస్కస్ చేసినాం. ఆల్రెడీ టాపిక్ అయిపోయింది కూడా మనకు. సో ఫస్ట్ సలీల్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ మోహన్, రైట్. సపోజ్ ఇది మోహన్ అనుకుందాం. ఈ మోహన్కు లెఫ్ట్ సైడ్ థర్డ్, 1 2 3. ఇక్కడ సలీల్ ఉన్నాడు, రైట్. ఓకే. ఓన్లీ అలోన్ ఎనఫా? Who is immediate right of Mohan అంటే ఓన్లీ అన్నోన్ ఎనఫా? రైట్, నాట్ ఎనఫ్. నెక్స్ట్, భూషణ్ ఈజ్ బిట్వీన్ సలీల్ అండ్ జేఎస్. భూషణ్ ఈజ్ ఇన్ బిట్వీన్ సలీల్ అండ్ జేఎస్. సో సలీల్కు ఇక్కడైతే భూషణ్ రాడు, రైట్. ఎందుకంటే ఇక్కడ మోహన్ ఉన్నాడు కాబట్టి. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వస్తారు? జయేష్. ఇక్కడ ఎవరు వస్తారు? భూషణ్ వస్తాడు. ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు? సురేష్. సో ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ మోహన్ ఎవరున్నారు? సురేష్. ఆన్సర్ ఏదంటే సురేష్. బట్ మనకు కావాల్సింది బోత్ ఆర్ రిక్వైర్డ్ టు సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఆప్షన్ ఈ. ఇఫ్ ది డేటా ఇన్ బోత్ ది స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ది క్వశ్చన్. రైట్. మనకి యూపీఎస్సీలో 4 ఆప్షన్సే ఉంటాయి, ఏబిసిడి, రైట్. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆడ ఆప్షన్స్లో ఎయిదర్ 1 or 2 ఉందనుకుందాం, అప్పుడు మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం. అర్థమైందా? మనకు సపోజ్ లేవనుకోండి ఎయిదర్ 1 or 2, నో ప్రాబ్లం. సో మనకుంటే డేటా 1 సఫిషియంట్, డేటా 2 సఫిషియంట్, నెయిదర్ 1 or 2 బోత్ అని ఉంటాయి మ్యాక్సిమం. ఎయిదర్ 1 or 2 ఉంది ఆప్షన్లో అన్నప్పుడు ఏం చేస్తాం మనం, అది మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఆన్సర్ చేద్దాం, రైట్. నో ప్రాబ్లం. మహా అయితే 1 minute వేస్ట్ అవుతుంది, అంతకంటే ఏం కాదు కదా మనకు. సో అక్యురసీ ఇంపార్టెంట్, ఓకేనా. సిలాజిమ్స్లో కూడా అదే చేసేది మనం, రైట్. ఓకే, అర్థమైందా? సిలాజిమ్స్లో కూడా ఎయిదర్ ఆర్ అన్నప్పుడు సిలాజిమ్స్లో ఒకసారి కండిషన్ చెప్పండి. కాంప్లిమెంటరీ ఏంటంటివి గుర్తుందా? సమ్ నో, ఇంకోటి ఆల్, సమ్ నాట్. కాంప్లిమెంటరీ అవి వచ్చినప్పుడే మనకి ఎయిదర్ ఆర్ వస్తాయి, గుర్తుపెట్టుకున్నట్టు. ఓకే, నా ఆన్సర్. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు కే? ఎన్స్ బ్రదర్ ఈజ్ మ్యారీడ్ టు డి.
ఎన్స్ బ్రదర్, ఓకేనా, ఈజ్ మ్యారీడ్ టు డి. అంటే కంపల్సరీ డి ఫీమేలేనా? బ్రదర్ ఈజ్ మ్యారీడ్ టు డి, సో డి అనేది ఫీమేల్, రైట్. ఓకే. డీస్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ టు కే, రైట్. డీస్ సిస్టర్ ఈజ్ మ్యారీడ్ టు కే, సో కే అనేవాడు మేల్. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు కే, అది నాకు ఆన్సర్ కావాలి. రైట్. ఓకే, బోత్ ఆర్ రిక్వైర్డ్. సో ఓకే, అది రిక్వైర్డ్ తర్వాత ఫస్ట్ కేకి ఎన్కి రిలేషన్ చెప్పండి నాకు. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు కే? చెప్పండి. బోత్ ఆర్ రిక్వైర్డ్ అంటున్నారు, ఓకే. నాకు ఎన్ ఏమవుతారో కేక్ చెప్పండి, ఆన్సర్ చెప్తాను. ఎన్ ఫీమేల్ అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఎన్ మేల్ అని కూడా చెప్పలేవు. సో దెన్ హౌ టు యూ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్, రైట్? అర్థమైనా మీకు? రైట్. ఓకే, ట్రై చేస్తావు. సో కేస్ వైఫ్ సిస్టర్ మీన్స్ సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లాస్ హస్బెండ్ మీన్స్ రైట్ బ్రదర్, అంతేనా? బ్రదర్స్ సిస్టర్ ఆర్ బ్రదర్. సో హౌ కెన్ యూ సే? సో ఆన్సర్, ఇఫ్ డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. అర్థమైనా? సో ఇక్కడ రిలేషన్ చూస్తేనే మనం ఫాస్ట్గా ఏం చేస్తాం, ఆన్సర్ పెట్టేస్తాం, రైట్. ఎన్నుకు ఉంది, కే ఉంది, రైట్, ఒకటే రిలేషన్ ఉంది, అది ఏదో ఆన్సర్ చూడం, వాడు బ్రదరా సిస్టరా, బ్రదర్ ఇన్ లానా సిస్టర్ ఇన్ లానా అనేది నో నీడ్, కానీ రిలేషన్ చెప్పొచ్చు అనుకుంటాం. బట్ ఇక్కడ ఎన్కు జెండర్ లేదు మనకు, సో అందుకు ఆన్సర్ కాంట్ సే. క్లియరా? రైట్. ఓకే, నెక్స్ట్ వన్. నో ఆన్సర్, రైట్. సో మరీ లెంత్ అని అయితే చూడొద్దు, రైట్. జస్ట్ కొంచెం డేటా కనుక. ఏ 6-story బిల్డింగ్ విత్ ఫ్లోర్స్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 and 6 హౌసెస్ డిఫరెంట్ పీపుల్ ABCDE. ఫ్లోర్ నెంబర్ 3 ఈజ్ వేకెంట్, రైట్. సో వాడు ఇచ్చింది 1, 2, 3, 4, 5, 6 ఫ్లోర్స్లో 4 నెంబర్ 3 ఈజ్ అసలు ఎవరు లేరు దాంట్లో, రైట్. ఓకే, నౌ ఆన్ విచ్ ఆఫ్ ద ఫ్లోర్ ఏ డస్ లివ్, రైట్. మిగిలిన ఫ్లోర్స్లలో ఏ దాంట్లో ఉన్నాడు అనేది క్వశ్చన్. నౌ స్టేట్మెంట్, సి లివ్స్ అండ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, ఏ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సి ఫ్లోర్, రైట్. సి లివ్స్ అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్, రైట్. ఏ లివ్స్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సీస్ ఫ్లోర్, అంటే ఎక్కడ ఉంటాడు చెప్పండి? సి ఎక్కడ ఉంటాడు? ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. నాట్ 4 ఇమ్మీడియట్లీ, 4 ఇమ్మీడియట్లీ అబౌవ్ ఈజ్ వేకెంట్. సో 2లో సి, 1లో ఏ, ఆర్ 6లో సి, 5లో ఏ ఉండొచ్చు. ఈ రెండు పాసిబుల్, రైట్. సి లివ్స్ అండ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, ఏ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సీస్ ఫ్లోర్, రైట్. నెక్స్ట్ ఒకదాంతో మనం ఆన్సర్ చెప్పొచ్చా? సో ఫ్లోర్ నెంబర్ ఆన్ విచ్ ద ఫ్లోర్ డస్ ఏ లివ్ అంటే ఎయిదర్ 1 or 5, రెండిట్లో ఏదనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం, రైట్. తర్వాత బి లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, అగైన్ బి లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, రైట్. అక్కడ కూడా ఆన్సర్ చెప్పాం. బీస్ ఫ్లోర్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ఆర్ ఇమ్మీడియట్లీ బిలో ది వేకెంట్ ఫ్లోర్, అంటే బి ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇమ్మీడియట్లీ అబౌవ్ కాదు, ఇమ్మీడియట్లీ బిలో కాదు, ఈవెన్ నెంబర్ అంటే ఈ అజంప్షన్ తప్పు, డెఫినెట్లీ ఈ అజంప్షన్ కరెక్ట్. ఇప్పుడు చెప్పచ్చా ఏ ఆన్సర్? ఏ ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు, ఆన్సర్ అక్కడికే అయిపోయింది మనకు, రైట్. ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ బి అండ్ సీస్ ఫ్లోర్, ఓన్లీ 1 person lives between B and C's floors. D lives immediately below E's floor. Okay. Only 1 person lives between B and C's floor. Okay. ఈ కేసు తీసుకుంటే B and C's floor కి మధ్యలో ఎవరున్నారు? ఓన్లీ 1 person. D lives immediately below E's floor. Right. Again not sufficient. Right. Again not sufficient. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఏమని ఇచ్చినాడు? సి లీవ్స్ అండ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, ఏ లీవ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమ్మీడియట్లీ అబౌవ్ సీస్ ఫ్లోర్ అంటున్నాడు. సో ఈ కేసు తీసుకునేప్పుడు రెండింటిని మిక్స్ చేస్తే ఆన్సర్ రాదు. అంటే 1 ద్వారా ఓన్లీ 1 ఈజ్ నాట్ సఫిషియంట్, 1 and 2 మిక్స్ చేసినప్పుడు ఆన్సర్ అనేది మిస్టేక్ అవుతుంది. బట్ ఓన్లీ అలోన్ 2తో అబ్జర్వ్ చేయలేం ఇంకా మనం, రైట్. ఇప్పుడు ఓన్లీ అలోన్ 2తో చేద్దాం. బి ప్లేస్ చేసినాం. B lives on even numbered floor, right? B's floor is not immediately above vacant R. So third floor got, so 6th place లో B. తర్వాత
ఓన్లీ 1 పర్సన్ లీవ్స్ బిట్వీన్ బి అండ్ సి. ఇక్కడ సి అయితే బికి సికి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉన్నాడు. డి లీవ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఈస్ ఫ్లోర్. అంటే ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ ఎవరు ఉన్నట్లు, డి ఇక్కడ ఎవరు ఉన్నట్లు. దట్స్ ఇట్. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏది. నేను ఆన్సర్ సాల్వ్ చేసిన రైట్. సో మీకు డౌట్ ఉంటే బి లీవ్స్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ నాట్ అబౌవ్ ఆర్ ఇమ్మీడియట్లీ వేకెంట్ అన్నాడు కాబట్టి 2 కాదు 4 కాదు 6 ఫస్ట్ స్టెప్. ఓన్లీ 1 పర్సన్ లీవ్స్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి మధ్యలో ఒకడు ఎవరో తెలియదు కానీ సి మాత్రం ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. డి అనేవాడు కంపల్సరీ ఈకి బిలో అంటే ఈ పైన ఉంటే ఖచ్చితంగా డి బిలో. సో ఇంకా మిగిలినోడు ఏ ఇక్కడ ఉన్నాడు. ఏ అనే ఫ్లోర్ అంటే 5th ఫ్లోర్ ఆన్సర్ అని నేను చెప్పిన. ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. 1 and 2 మిక్స్ చేసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది, అసలు రాదు. కాబట్టి 1 ఈజ్ నాట్ సఫిషియంట్, ఓన్లీ 2 ఈజ్ ద సఫిషియంట్ ఫర్ ఫైండింగ్ ది ఆన్సర్. అర్థమైందా? సో ఇవి క్వశ్చన్ టైప్స్ రైట్. డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తా. ఓకే మీన్ సో కంపల్సరీ మొత్తం బాగా థింక్ చేయాలి రైట్. రైట్ ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం మ్యాటర్ కాదు. 1తో చేస్తున్నావా 2తో చేస్తున్నావా, బోత్ యూజ్ చేస్తున్నావా, ఎయిదర్ 1 or 2, నెయిదర్ 1 నాట్ అనేది మనం ఫైండ్ అవుట్. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే ఆఫ్ ద సేమ్ వీక్ డిడ్ సుశాంత్ విజిట్ చెన్నై. ఎస్ ఓకే. సుశాంత్ విజిటెడ్ చెన్నై 2 days ఆఫ్టర్ హిజ్ బ్రదర్ విజిటెడ్ చెన్నై. సో ఆన్సర్ చెప్పచ్చు దాని నుండి. అంటే ఏ రోజు వాళ్ళ బ్రదర్ ఏ రోజు పోయినాడో తెలియదు, ఈ 2 రోజుల తర్వాత వాడు ఏమైనా అసలు ఆన్సరే చెప్పలేం. సుశాంత్ డిడ్ నాట్ విజిట్ చెన్నై ఎయిదర్ ఆన్ వెన్స్డే ఆర్ రైట్. నా ఆన్సర్ చెప్పచ్చు. చెప్పచ్చు అంటే చెప్పండి. సుశాంత్ డస్ నాట్ విజిట్ చెన్నై ఎయిదర్ ఆన్ వెన్స్డే ఆన్ ఫ్రైడే. ఈ రెండిట్లో వెళ్ళడు. థర్స్డేనా సాటర్డేనా అని నాకు చెప్పండి. ఏదో చెప్పలేమా? ఫస్ట్ సెకండ్ దాన్ని అలోన్ చెప్పలేం, ఫస్ట్ దాన్ని అలోన్ చెప్పలేం. రెండు మిక్స్ చేయండి. ఇప్పుడు సుశాంత్ విజిటెడ్ చెన్నై 2 days ఆఫ్టర్ హిస్ బ్రదర్ విజిటెడ్ చెన్నై అంటున్నాడు. సో వాళ్ళ బ్రదర్ రైట్ మండే పోయింటే వెన్స్డే పోడు. 2 days ఆఫ్టర్ అంటే మండే పోయింటే వాళ్ళ బ్రదరు ట్యూస్డేనా వెన్స్డే కాదు థర్స్డే పోయే ఛాన్స్ ఉంది. అంతేనా? ఒకవేళ ట్యూస్డే పోయింటే ఫ్రైడే పోలేడు, వెన్స్డే పోతే కనుక థర్స్డే ఫ్రైడే కాదు సాటర్డే పోయే ఛాన్స్ ఉంది. అంటే పాజిబుల్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆన్సర్ కాన్సే ఎయిదర్ 1 ఈస్ నా సరే నెయిదర్ 1 nor 2 రైట్. లేదా బోత్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఫైండింగ్ ది సొల్యూషన్. క్లియరా? నెయిదర్ 1 not both. ఆప్షన్ డి నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ బోత్ స్టేట్మెంట్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైట్ క్లియర్. ఆలోచించండి, కావాలంటే నో ప్రాబ్లం రైట్. ఒకటి సపోజ్ మనం మండే తీసుకుంటే వాళ్ళ బ్రదర్ మండే అంటే 2 days ఆఫ్టర్ మీన్స్ థర్స్డే. ట్యూస్డే తీసుకుంటే ఫ్రైడే వెళ్ళడు, అది కాదు పాసిబిలిటీ. కానీ వెన్స్డే పోవచ్చు వాళ్ళ బ్రదరు. సుశాంత్ పోడు వెన్స్డే ఫ్రైడే, కానీ వాళ్ళ బ్రదర్ వెన్స్డే పోయినప్పుడు థర్స్డే ఫ్రైడేలో సాటర్డే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ థర్స్డే పోతే ఫ్రైడే సాటర్డే కాదు మండే ఆన్సర్ అవుతుంది. సరే ఫ్రైడే సండే సండే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సాటర్డే పోతే సండే మండే కాదు ట్యూస్డే. నెంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో నువ్వు ఎగ్జాక్ట్గా జడ్జ్ చేయలేవు. ఓకే నెక్స్ట్ చూద్దాం. సరే పీ వాక్డ్ 30 meters, 2k లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 20 meters, అగైన్ 2 లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 30 meters టువార్డ్స్ ఈస్ట్. సో చెప్పచ్చా? సేమ్ రైట్. ఓకే క్వశ్చన్ చూద్దాం. Now towards which direction is P with respect to the starting point అన్నాడు రైట్. P walked 20 meters, 2k right turn, walked 30 meters, again took right turn and walked 20 meters towards west రైట్. ఆన్సర్ ఏది అనేది ఫస్ట్ తర్వాత చూద్దాం. సమ్ ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఎంత పోయినాడు అంటున్నాడు 20 meters, ఆ తర్వాత ఎంత పోయినాడు అంటున్నాడు 30 meters, తర్వాత మళ్ళీ రైట్ తిరిగి ఎంత అంటున్నాడు 20 meters. ఫైనల్ సమ్ డైరెక్షన్ ఇచ్చినాడు ఏదో ఒకటి. ఫైనల్ సమ్ డైరెక్షన్ ఇస్తే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డైరెక్షన్ చెప్పగలుగుతామా చెప్పలేమా? చెప్పచ్చు. ఏది అనేది పక్కన పెట్టండి, ఏ డైరెక్షన్ అనేది పక్కన పెట్టేసేయండి, చెప్పచ్చు. సెకండ్ స్టేట్మెంట్ పీ వాక్డ్ సపోజ్ 30 meters, ఒకవేళ 30 meters విన్నాడు అండ్ 2k లెఫ్ట్ టర్న్
రైట్ లెఫ్ట్ టర్న్ తీసుకొని 20 మీటర్స్ నడిచినాడు అండ్ అగైన్ టూక్ లెఫ్ట్ వాక్డ్ 30 మీటర్స్ రైట్ ఇప్పుడు ఫైనల్ ఏముందన్నాడు ఈస్ట్ అంటున్నాడు సో ఇక్కడ నుండి ఇక్కడికి చెప్పచ్చా చెప్పలేమో రైట్ బోత్ కేసెస్లో ఆన్సర్ను మనం చెప్పొచ్చు ఆ డైరెక్షన్ ఏది అనేది నో నీడ్ సఫిషియన్సీ కదా మనకు సో ఏదర్ 1 అయినా ఆన్సర్ చెప్పొచ్చు ఏదర్ 2 అయితే ఒకవేళ మీకు ఆ డైరెక్షన్ ఏది అనే డౌట్ ఉంటే ఒక ఫిగర్ నుండి ఏదో దాని నుండి ఎవాల్యుయేట్ చేద్దాం సో ఫైనల్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది బాటమ్ సైడా బాటమ్ సైడ్ అంటే ఏమవుతుంది వెస్ట్ అని ఇచ్చినాడు ఫైనల్ డైరెక్షన్ ఓకేనా వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్ రైట్ ఈస్ట్కి రైట్ సైడ్కి వచ్చేసరికి సౌత్ ఇక్కడికి వచ్చేసరికి నార్త్ ఇది కేసెస్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినాడు టువార్డ్స్ అప్ సైడ్ అప్వార్డ్ అంటే డైరెక్షన్ ఫిగర్లో చూడండి ఈస్ట్ అక్కడ నుండి రైట్ సైడ్ అంటే డైరెక్షన్ సౌత్కు అక్కడ నుండి డౌన్ సైడ్ అంటే డైరెక్షన్ వెస్ట్కు వచ్చి రైట్ ఈ సైజ్లో ఇక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది ఈ డైరెక్షన్ ఏముంది సౌత్ అంటే వాడు ఏ డైరెక్షన్ ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుండి సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుండి సౌత్ డైరెక్షన్ కానీ ఇక్కడ నీకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ర్యాంకింగ్ బేస్డ్ లాల్ ఈజ్ టాలర్ దాన్ నన్ జిమ్ ఈజ్ టాలర్ దాన్ హ్యారీ హూ అమాంగ్ దెమ్ ఈజ్ ద టాలెస్ట్ చెప్పండి లాల్ ఈజ్ టాలర్ దాన్ నంద్ జిమ్ ఈజ్ టాలర్ దాన్ హ్యారీ వాడిచ్చిన రెండు స్టేట్మెంట్స్ సరే వాడిచ్చిన క్వశ్చన్లోనే ఇచ్చేసిన స్టేట్మెంట్స్ ఓన్లీ జిమ్ ఈజ్ టాలర్ దాన్ నంద్ జిమ్ ఈజ్ టాలర్ దాన్ నంద్ లాల్ ఈజ్ టాలర్ దాన్ హ్యారీ డేటా ఈజ్ అంతేనా సపోజ్ జిమ్ ఈజ్ టాలర్ దాన్ నంద్ అనుకున్నాం అనుకోండి నంద్ కంటే జిమ్ టాలర్ దానే బట్ లాల్ కంటే టాలర్ దానా కాదా అనేది మనం జడ్జి చేయలేము రైట్ నెక్స్ట్ లాల్ ఈజ్ టాలర్ దాన్ హ్యారీ లాల్ అనేవాడు హ్యారీ కంటే ఎక్కువే బట్ జిమ్కు లాల్కు కంపారిజన్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది మనకు జిమ్కు టాల్కు మనకు మిస్ అవుతుంది కంపారిజన్ సో 1 and 2 both are not sufficient to finding this solution ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఆల్మోస్ట్ రైట్ సో ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ చూద్దాం విచ్ డే వాజ్ యాసిర్ బార్న్ హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ February 29th అడిగింది విచ్ డే అంటే వెన్స్డేనా మండేనా అనేది మనకు కావాల్సింది సో February 29 హీ వాజ్ బార్న్ బిట్వీన్ ఇయర్ 2005 and 2011 he will complete 4 years on February 29, 2012 right రెండు కూడా సెకండ్ వన్ చెప్పచ్చా సెకండ్ వన్ ఓన్లీ ఎఫిషియంటా 2008 అంటే ఓన్లీ 1 ఈజ్ సఫిషియంటా 2నా నాకు అదే ఆన్సర్ చెప్పండి ఓన్లీ రైట్ హీ విల్ బి కంప్లీట్ ఆన్ February 29, 2012 అంటే హీ ఈజ్ బార్న్ ఆన్ February 29, 2008 క్లియర్గా చెప్పచ్చు రైట్ లీప్ ఇయర్ కాబట్టి ఎందుకంటే వాడు ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 29th అన్నాడు February 29 సో 2 ఈజ్ సఫిషియంట్ హీ వాజ్ బార్న్ బిట్వీన్ ఇయర్ 2005 and 2011 ఆన్సర్ చెప్పచ్చా చెప్పలేమా 1 చెప్పలేము 2006లో February 29 ఉందే 2007లో 2008లో 2008లో 2009లో 10లో మరి 1 చెప్పలేమా లేదా ఆన్సర్ February 29th ఓన్లీ 2008లో మాత్రమే వచ్చినప్పుడు 2005 and 11లో ఆ ఒక్క డేటే ఉన్నప్పుడు చెప్పచ్చా చెప్పలేమా అర్థమైందా February 29 ఓన్లీ లీప్ ఇయర్కి వస్తుంది ఈ మిడిల్లో ఏముంది లీప్ ఇయర్ ఓన్లీ లీప్ ఇయర్ ఏముంది 2000 అంటే డెఫినెట్లీ హీ ఈజ్ బార్న్ ఆన్ 2008 February 29 1 ఈజ్ అలోన్ సఫిషియంట్ ఆర్ 2 ఈజ్ అలోన్ సఫిషియంట్ ఎయిదర్ 1 or 2 రైట్ అర్థమైందా రైట్ సో అది క్లియరా సో ఓవర్ స్మార్ట్ ఓకే రైట్ ఓకే నెక్స్ట్ వన్ క్లియర్ కదా రైట్ ఓకే నౌ out of 64 students
38 play both chess and cricket. How many students play only chess? అనేది రైట్. 64లో 38 బోత్ ప్లస్ రైట్ చెస్ అండ్ క్రికెట్ అంటున్నాడు. అంటే మనం వెన్ డయాగ్రామ్ చేసే 38 పోతే 64లో రిమైనింగ్ ఎంత ఉంటారు? 26 మెంబర్స్లో ఓన్లీ చెస్ ఆడేవాళ్ళు ఎంత? సమ్ చెస్ ఆడతారు, సమ్ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఆ 26 మెంబర్స్లో ఏది ఫైండ్ అవుట్ చేస్తాం అనేది డేటా. రైట్. స్టేట్మెంట్ 1 చెప్పండి అందరు. అవుట్ ఆఫ్ 64 స్టూడెంట్స్ 22 స్టూడెంట్ డోంట్ ప్లే ఎనీ గేమ్. రైట్. 22 మంది అసలు ఏది ఆడరంట. ఇంకా ఆడికి ఎంతమంది అయినారు? 38 మంది 2 ఆడతారు. ఒక 22 మెంబర్స్ ఏమీ ఆడమంటున్నారు. 60 మెంబర్స్ అవుతారు ఆడికి. ఇంకా మిగిలింది ఎంతమంది? 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ కూడా ఏమాడతారంట? ప్లే ఓన్లీ క్రికెట్ ఆడతారంట. చెస్ ఆడే వాళ్ళు ఎంతమంది? ఇంకా ఎంతమంది? ఓకే. 38 మెంబర్స్ బోత్ ఆడతారు. 4 మెంబర్స్ ఓన్లీ క్రికెట్ 42. 22 మెంబర్స్ ఏమీ ఆడరు 64. 64కు 64 పోతే ఇంకెంతమంది ఉన్నారు? 0. చెస్ ఆడేవాళ్ళే లేరు. ఫస్ట్ దాని నుండి ఆన్సర్ చెప్పచ్చా చెప్పలేమా? ఎస్, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లే ఓన్లీ చెస్. బట్ చెస్ అండ్ క్రికెట్ బోత్ ఆర్ ఓన్లీ చెస్ అనేది మనకు నన్ ఆఫ్ ది స్టూడెంట్. రైట్. నౌ అవుట్ ఆఫ్ 64 స్టూడెంట్స్ 20 ఆర్ గర్ల్స్, 10 ఆఫ్ దెమ్ డోంట్ ప్లే ఎనీ గేమ్. దాన్ని బట్టి ఆన్సర్ చెప్పచ్చా? అవుట్ ఆఫ్ 64 20 ఆర్ గర్ల్స్, 10 ఆఫ్ దెమ్ డోంట్ ప్లే ఎనీ గేమ్. రైట్. 64లో మనం రాసిన 38 అండి. రిమైనింగ్ 26లో డివైడ్ చేయలేం. సో రైట్, 2 alone is not sufficient. 1 alone is sufficient to finding the answer. Right, clear? Only data 1 sufficient alone. Right. Next one. What is the total number of students in the school? Right. Thinking capacity బాగా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇంట్రెస్ట్ వస్తుంది చాప్టర్లో, ఇంకా బాగా ఆలోచించాలని. వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్? రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇస్ 2:3 అంత చెప్పచ్చా? వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్? రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇస్ 2:3. రేషియో చెప్తే నెంబర్ ఎంత చెప్తా? 20నా 30నా 40నా 15నా? రైట్. ఏది అనేది మనం చెప్పలేము. రేషియో మాత్రం చెప్పొచ్చు. బట్ సెకండ్ స్టేట్మెంట్, ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ గ్రోన్ బై 5% this year as compared to 4% last year from the number 2000 which it was year before last. రైట్. సరే, నెంబర్ ఎంత అది కూడా చెప్పండి. ఓన్లీ 2 is sufficient అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ గ్రోన్ బై 5% దిస్ ఇయర్ యాజ్ కంపేర్డ్ టు 4% లాస్ట్ ఇయర్ ఫ్రమ్ ది నెంబర్ 2000. 4% ఇంక్రీజ్ అయ్యారా? అంటే 2000లో 4% అంటే ఎంత? 80 మెంబర్స్ ఇంక్రీజ్ అయినట్లు. రైట్. 24 80. 2000 into 4/100. సో 24 80 మెంబర్స్ ఇంక్రీజ్ అయినట్లు. ఎస్, 2080లో నుండి ఇప్పుడు ఎంతమంది ఇంక్రీజ్ అవుతున్నారు? 5% ఇంక్రీజ్ అవుతున్నారు. 00, 5 1s, 5 2s, 5 2s, 2 1s, 0 4. సో ఎంతమంది ఇంక్రీజ్ అయినారు ఇప్పుడు? సో డెఫినెట్లీ వీ కెన్ సే ఆన్సర్. సో టోటల్ ఎంతమంది అని చెప్పచ్చు? 2080 ప్లస్ రైట్, 2080 ప్లస్ 104. రైట్. 2184 ఆర్ ద స్టూడెంట్స్. రైట్. ఇప్పుడు ఆన్సర్ నాకు రైట్ నెంబర్ అవసరం లేదు నాకు. మళ్ళీ అగైన్ 1 సఫిషియంటా, 2 సఫిషియంటా? ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్. రైట్. 1 ఎప్పుడు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నప్పుడు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నప్పుడు 1 and 2 both are needed. Right. Okay. Right. మిమ్మల్ని చేస్తారా మీరు ఏమైనా? చేస్తారా? రైట్. ఓకే, చేయండి. నో ప్రాబ్లం, చేయండి. 6 people STUVWX are sitting around a circular table facing towards center. రైట్. 6 members కూర్చున్నారు అంటున్నాడు. ఓకే, డన్. నౌ వాట్ ఈజ్ T's పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు X? ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ U and W. ఓకే, యూకు 1 2, డబ్ల్యూకు 2 people. నువ్వు ఇటైనా ఎట్లయినా కూర్చో, కంపల్సరీ 2 people ఉంటారు. లేదంటే ఇక్కడ రైట్ ఇంకొక కేసు నేను తీసుకుంటా అంటే కనుక
నో ప్రాబ్లం. సో యూ డబ్ల్యూ నువ్వు ఎట్లా తీసుకునే సర్కులర్ పొజిషనే, ఇట్లా తీసుకో అట్లా తీసుకో, నువ్వు నో ప్రాబ్లం, అదే వస్తుంది ఆన్సర్. తర్వాత ఎక్స్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ ఎక్కడున్నాడు? ఈ పక్కన ఉంటే ఇక్కడ నుండి లెఫ్ట్ అంటే ఏ సైడ్? రైట్. మీరు ఇటు సైడ్ కూర్చొని లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఇటు సైడ్లో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అన్నాడు? ఎక్స్, అంతేనా? ఎక్స్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. వి అండ్ టీ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే అప్పుడు వి అండ్ టీ ఎక్కడ ఉంటారు? రైట్, ఇక్కడ విటీ ఉండొచ్చు లేదా టీవీ అయినా ఉండి ఉండొచ్చు. రైట్, ఇంకా మిగిలింది ఎవరు? ఎస్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. క్వశ్చన్ ఈజ్ పైన వాట్ ఈజ్ టీస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్తో టీ పొజిషన్ చెప్పచ్చా చెప్పలేమా? ఆన్సర్ ఏదర్ ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఇక్కడైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా నువ్వు ఆన్సర్ చేయలేము. రైట్, ఈ కేసు కూడా రైట్. యూడబ్ల్యూ రైట్. ఓకే, సో యూడబ్ల్యూ ఏదున్నా ఓకే, ఎక్స్ పొజిషన్ బేస్ చేసుకొని మనం చెప్పలేము. రైట్, సో రైట్ ఎక్స్ అనేది ఎస్ సేమ్. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్గా యూ రైట్ టీ పొజిషన్ ఫస్ట్ స్టేట్మెంట్ నుండి చెప్పలేము. సెకండ్ చూడండి, టీ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వి. ఓకేలా ఇదే దాంట్లో కంటిన్యూ. ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వి అంటే ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ టీ వస్తాడు ఇక్కడ, ఓకేనా? దీనికి ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వి. దెర్ ఆర్ ఓన్లీ 2 persons బిట్వీన్ టీ అండ్ ఎస్. టీకి ఎస్కి మధ్యలో 2 persons రైట్ ఉంది కదా. రైట్, ఓకే 3 persons కంబైన్డ్ చేస్తున్నాం. ఓకే తీసేద్దాం, నో ప్రాబ్లం, తీసేసేద్దాం. అంటే రెండు మిక్స్ చేసినప్పుడు ఆన్సర్ అయితే డిఫరెంట్గా వస్తుంది, అందుకో తీసేస్తున్నా. టీ వి ఈజ్ ఇమ్మీడియట్. సో దెర్ ఆర్ 2 persons బిట్వీన్ టీ అండ్ ఎస్. ఇద్దరు పోతే కంపల్సరీ ఎస్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ, లేదా ఇక్కడ వేసుకునే ఇద్దరు పోతే ఇక్కడ. సో నువ్వు రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైనా ఎస్ పొజిషన్ అయితే సేమ్ ఏదైనా ఓకే. తర్వాత ఎక్స్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైటర్ ఆఫ్ ఎస్ బట్ నాట్ ఆఫ్ వి. ఇక్కడ కాదంట, ఇక్కడ ఎక్స్ అంట. రైట్, అది వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చెప్పచ్చా చెప్పలేమా? క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద టీస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చెప్పచ్చా చెప్పలేమా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రైట్. ఇక్కడైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడ నుండి అయితే 4th ప్లేస్లో ఉన్నాడు. రైట్, ఇక్కడ ఎవడు నా ఆన్సర్ చేయలేవు. బట్ టీస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎస్ ఎగ్జాక్ట్లీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. రైట్, నువ్వు పజిల్ సాల్వ్ చేయలేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇంకా ఎవరెవరు మిగిలినారు? సో డబ్ల్యూ యూ వాళ్ళిద్దరు మిగిలినారు. ఇక్కడ ఎవడైనా రావచ్చు, బట్ వాళ్ళిద్దరు పొజిషన్స్ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ టీ అండ్ ఎక్స్ పొజిషన్స్ ఆర్ సేమ్. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? రైట్, నౌ ఏజెస్ ఆఫ్ Ashima and Apsara are in the ratio 9:8. What is the age of Ashima? Right up. First, the ages of Ashima and Apsara are in the ratio 3:2. Answer చెప్పచ్చా? The ages of Ashima and Arpita. ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చినాడు? ఆషిమా అప్సరా 9:8 అంటున్నాడు. తర్వాత ఆషిమా అప్సరా పక్కన పెడదాం. అర్పిత ఎంత అంటున్నాడు? సమ్ 3:2 అంటున్నాడు. రైట్, రెండు ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటే ఆన్సర్ అయితే నేనేమి చెప్పలేను. ఆఫ్టర్ 6 years రేషియో బిట్వీన్ ఆసిమా అండ్ అప్సరా ఏజెస్ విల్ 11:10. ఆఫ్టర్ 6 years రేషియో బిట్వీన్ ఆసిమా అండ్ అప్సరా ఈజ్ 11:10. ఈ మధ్యలో స్టేట్మెంట్ తీసేయి. 9 + 2 11. 8 + 2 కూడా ఎంత ఇంక్రీజ్ అయినారు ఇద్దరు రేషియో ప్రకారంగా? 2 parts ఎన్ని సంవత్సరాల్లో? అంటే 2 partsకు 6 years ఇంక్రీజ్ అయితే 9 partsకి ఎంత? 18 7 27 2 3 6 9 3 8 partsకి అయితే 8 3 24. సో ఓన్లీ 2తో ఆన్సర్ నేను చేయొచ్చు, బట్ ఓన్లీ 1తో మాత్రం నేను ఆన్సర్ చేయలేను. కాబట్టి ఓన్లీ 2 ఈజ్ సఫిషియంట్ టు ఫైండింగ్ ది ఆన్సర్. ఓకేనా? రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టైం అయింది ఏమన్నా? కరెక్ట్. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ లైట్ కోడెడ్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? కోడింగ్ డికోడింగ్. సో నెంబర్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ మనం ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఓన్లీ నెంబర్ సిరీస్ టైప్స్ డిస్కస్ చేస్తున్నాం.
ప్లస్ కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ దగ్గరే చూద్దాం రైట్. మనం దానికి జనరల్గా అజంప్షన్సే కదా, సో మనం దాని గురించి 2 గంటలు 3 గంటలు క్లాస్ తీసుకున్నా కూడా అక్కడ చేసేది మనం ఏబిసిడీలు రాసే చేస్తాం. సో మనం ఎక్కువ పెద్ద థింక్ చేయొద్దు ఆ చాప్టర్ గురించి. మోర్ లైట్ దాన్ డార్క్ ఈజ్ కోడెడ్ 3217. నో మోర్ డార్క్ హియర్ ఈజ్ కోడెడ్ 9143. లైట్కు కోడెడ్ అంట. ఆ రెండింటి నుండి ఆన్సర్ చేయొచ్చా లేదా? రెండిట్లో కామన్ ఏముంది ఇప్పుడు చూడండి. నో మోర్, మోర్ కామనా రైట్. ఇంకా ఏమన్నా కామన్ ఉన్నాయా? డార్క్ కామన్. సో ఈ రెండిట్లో కామన్ ఏమేమి ఉన్నాయి? 1 3. సో 1 3 అనేటివి మోర్ డార్క్ పోతే ఇంకా మిగిలింది ఏంటంటివి 2 7లో లైట్కి ఏదైనా కావచ్చు, అంతే కదా. 2 7లో లైట్కి ఏదైనా కావచ్చు రైట్. ఆ రెండిట్లో ఏది అనేది నేను చెప్పలేను. బట్ నో మోర్ దాన్ దట్ ఈజ్ కోడెడ్ యాజ్ 3047. నో దాన్ అండ్ దట్ ఈజ్ కోడెడ్ యాజ్ 4507. ఈ రెండిట్లో కామన్ ఏముంది? నో, దాన్, దట్ 3 కామన్గా ఉన్నాయి. కామన్గా ఉండే లెటర్స్ ఏమేమి ఉన్నాయి? నెంబర్స్ 0 4 7. 7 రెండిట్లో కామన్ ఉంది. ఆ 7 కోడ్ ఏమని చెప్పొచ్చు? దాన్ చెప్పచ్చా? హియర్ ఆల్సో దాన్. సో దాన్కు 7 చెప్పొచ్చు. అంటే ఇంకా మిగిలిన 2 వచ్చేసి ఎప్పుడు చెప్తున్నాం ఈ ఆన్సర్? బోత్ 1 and 2 కంబైన్డ్ చేసినప్పుడు. సో 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఫైండింగ్ ది ఆన్సర్. అది అర్థమైందా? సో సింపుల్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. రైట్. ఓకే, సబ్స్టిట్యూషనల్ టైప్ ఆఫ్ కోడింగ్స్ అని చెప్తా వస్తాం. అంటే ఒక దాని బదులుగా ఇంకొకటి ప్లేస్ చేసి ఆన్సర్ చేస్తాం. రైట్. ఫర్ ఏ సర్టైన్ బాటిల్ అండ్ కార్క్ వాట్ ఈస్ ది ప్రైజ్ ఆఫ్ ద కార్క్? రైట్. బాటిల్ అండ్ కార్క్ ఉంది, వాళ్ళకి జస్ట్ ప్రైజ్ ఆఫ్ కార్క్ ఎంత అనేది క్వశ్చన్. వెరీ సింపుల్గా అడుగుతాడు. ది కంబైన్డ్ ప్రైజ్ ఆఫ్ ది బాటిల్ అండ్ కార్క్ ఈజ్ 95 రూపీస్. అయితే కార్క్ ప్రైజ్ ఎంత చెప్పండి? చెప్పలేం రైట్. కంబైన్డ్ ప్రైజ్ ఇచ్చినాడు, సింగిల్ దాని ప్రైజ్ ఎంత అంటే చెప్పలేం. ది ప్రైజ్ ఆఫ్ ది బాటిల్ ఈజ్ 75 రూపీస్ మోర్ దాన్ దట్ ది ప్రైజ్ ఆఫ్ 1575. 1575 అంటే నీకు 95 అవుతుందా? 20నా? 1085. మీరు అజంప్షన్ చేయాలంటే, ఒకవేళ అజంప్షన్ చేయాలంటే 1085, లేదనుకుంటే సమ్ ఎక్స్ ప్లస్ 75 రైట్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 95. 2x ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 75 20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒకటి 10 అయితే ఇంకోటి 10 ప్లస్ 75 85. ఓకే రైట్, అయిపోయింది. బట్ ఆన్సర్ ఏంది? 1 సఫిషియంటా? బోత్ ఆర్ రిక్వైర్డ్ రైట్. ఓన్లీ 2తో ఆన్సర్ చెప్పలేను. 15 రూపీస్ 75 రూపీస్ మోర్ అంటే అది 20నా 30నా ఇంకోటి ఎంత అనేది చెప్పలేము రైట్. 2 ఉన్నప్పుడు మాత్రం నేను ఎగ్జాక్ట్గా రైట్ కార్క్ ప్రైజ్ ఎంత అని చెప్పొచ్చు. బాటిల్ ఈజ్ 75 రూపీస్ మోర్ మీన్స్ కార్క్ ప్రైజ్ ఈజ్ 10 రూపీస్ అని నేను చెప్పొచ్చు. కాబట్టి 1 and 2 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్. ఆప్షన్ సి. ఇప్పుడు వరకు ఒకటి ఇక్కడ ఆప్షన్స్ మార్చినాడు, అది జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇంతవరకు ఫాలో అయిన దాంట్లో ఆప్షన్ ఈలో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ సి బోత్ 1 and 2 సఫిషియంట్. డీని వచ్చి 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ అని ఆప్షన్స్ రైట్. సో ఆప్షన్స్ను రైట్ కొన్నిసార్లు అది కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఫాస్ట్లో ఏమంటే బోత్ అంటే డీని ఈ అని అట్లా పెడుతున్నాం. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. నో ఆన్సర్. రామ్ అండ్ ఈషా ఆర్ ఇన్ ఎ లైన్ టు పర్చేజ్ టికెట్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద లైన్? రైట్ సింపుల్ రైట్. ర్యాంకింగ్ బేస్ అనుకోండి రైట్ సింపుల్. దెర్ ఆర్ 20 పీపుల్ బిహైండ్ రామ్ అండ్ 20 పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈషా. ఆన్సర్ చెప్పచ్చా చెప్పలేమా? చెప్పచ్చు. ఎంత ఆన్సర్ చెప్పండి? 30 రైట్. ఓకే చెప్పండి, మీరే చెప్పండి చెప్తాను. అంటే రాము ఈషా పక్క పక్కనే ఉన్నారా? నీకు ఎట్లా చెప్తాను? రాము ఈడున్నాడు, రాము ముందర 20 పీపుల్ ఉన్నారు. ఈషా ఆడో ఈడుంది, ఈషా బ్యాక్ సైడ్ 20 ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? రైట్ రైట్. ఓన్లీ 1 ద్వారా నేను ఆన్సర్ చెప్పలేను. బట్ దెర్ ఆర్ 5 పీపుల్ బిట్వీన్. ఇప్పుడు ఎంతమంది? ఎంతమంది? అగైన్ ఆన్సర్ 25వా 45వా? రామ్ ఉన్నాడు, రామ్కు ముందర 20 మంది. ఈషా ఉంది, ఈషాకి వెనకాల 20 మంది, మధ్యలో 5 మంది. 20 20 40 45 వీళ్ళిద్దరు 47 ఆన్సర్ రైట్. ఓకే 47 ఆన్సర్. క్లియర్ రైట్. సో మనకు 1 and 2 ఆర్ రిక్వైర్డ్ టు ఫైండింగ్ ది సొల్యూషన్. ఓకే క్లియరా?
రైట్. ఇక్కడ మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 1 and 2 సఫిషియంట్ అని తెలుసు. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత? 47. ర్యాంకింగ్‌లో చేశాం కదా! సో, నువ్వు 20, 25 అంటే ఆ ఇద్దరిని కూడా కౌంట్ చేయాలి. సో, బ్యాక్ సైడ్ 20, ఫ్రంట్ సైడ్ 20 అంటున్నాడు. అందుకు 47. రైట్. సో, మనం అటెండ్ చేసేది యూపీఎస్సీకి. సో, బాగా కాన్షియస్‌గా ఆలోచించండి ఎగ్జామ్ అంతే. ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ వై. ఈజ్ వై ఈక్వల్స్ టు 2. రైట్. ఈజ్ వై ఈక్వల్స్ టు 2 అనేది మనకు క్వశ్చన్. రైట్. ఫస్ట్ వై నాట్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ వై అని వాడే ఇచ్చేసినాడా? ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ వై అన్నాడు. వై నాట్ ఈక్వల్ టు 1 అంటున్నాడు కాబట్టి వై వాల్యూ ఏది తీసుకోవచ్చు మనం? 2 తీసుకోవచ్చు. రైట్. సో, పాసిబిలిటీ ఉంది. వై ఈక్వల్స్ టు డెఫినెట్లీ 2 తీసుకుందాం. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్లో వై ఈక్వల్ టు 2 తీసుకుందాం. సెకండ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ వై. సో, ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ వై అన్నాడు కాబట్టి వై మల్టిపుల్ ఏమైంటుంది ఖచ్చితంగా? 2 2s 4 కానీ 6 కానీ 8 కానీ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి. 4 + 2 ఎంత? 6. రైట్. 6 + 2 ఎంత? 8. ఇట్ ఈస్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 2. రైట్. నువ్వు ఏ వాల్యూ తీసుకుని ఎక్స్ ప్లస్లో ఎక్స్ అనేది కంపల్సరీ ఏమైండాలి? మల్టిపుల్ ఆఫ్ వై అయిండాలి. ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కు మల్టిపుల్ చేస్తే రైట్ ఏదైనా కావచ్చు. సో, ఎప్పుడు అది వై ఈక్వల్ టు 2 ఎందుకు తీసుకున్నానంటే వై నాట్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ రెండింటిని అబ్జర్వ్ చేస్తే కరెక్ట్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ అక్కడ తీసుకుంటే వై వాల్యూ నేను ఏదైనా తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. సో, 1 and 2 both are required to sufficient. Right. 1 or 2 both are sufficient to answer the question. సో, వై నాట్ ఈక్వల్స్ టు 2 అంటున్నాడు కాబట్టి సరే వై నాట్ ఈక్వల్స్ టు 1 అంటున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాం? వై ఈక్వల్ టు 2ని మనం డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్లో ఏమన్నాడు? వై ఈక్వల్ టు 2 అన్నాడు. దాన్ని బేస్ చేసుకొని చెక్ చేస్తున్నాం. ఓకే. రైట్. సో, ఈ టైప్ క్వశ్చన్స్. రైట్. ఇంకోటి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అని వస్తే మీరు ఏం చేస్తారు? ఎగ్జామ్లో ఈ టైప్ క్వశ్చన్స్ను జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఏదో ఒక వాల్యూ ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం ఆన్సర్. రైట్. నౌ నెక్స్ట్ వన్ ఆన్సర్. హౌ మెనీ మినిట్స్ డస్ ద క్లాక్ లూజ్ ఏ డే? ఆన్సర్ చెప్పండి. క్లాక్స్ అయిపోయింది కదా. హౌ మెనీ మినిట్స్ డస్ ద క్లాక్ లూజ్ ఏ డే? ది క్లాక్ రీడ్స్ 6 when it is really 5:48. Answer? Yeah, the clock reads 6 when it is really 5:48. ఒరిజినల్ టైం 5:48 కానీ టైం ఎంత అయింది దాంట్లో? రైట్. సో, 6 ఉంది. మామూలుగా రియల్లీ 5:48 అంటున్నాడు. ఓకే. ది నెక్స్ట్ సెకండ్ది ది క్లాక్ ఈజ్ 40 minutes ఫాస్ట్ ఈచ్ అవర్. రైట్. ఈచ్ అవర్కు 40 minutes 40 seconds నాట్ మినిట్స్. 40 seconds ఫాస్ట్ ఈచ్ అవర్. సెకండ్ వన్. రైట్. ఒక కేస్ చెప్పండి. ఫాస్ట్ అయితే వాచ్ లూజా గెయినా? ఒకసారి గుర్తు మరి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? సో, ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఆర్ నాట్ సఫిషియంట్. రైట్. సో, రెండింటి నుండి నేనేం చెప్పచ్చు? గెయిన్ చెప్పచ్చు, నాట్ లూజ్. రైట్. కాన్సెప్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. రైట్. 65 5/11 minutes కంటే ఎక్కువ ఉంటే అని చెప్పింటాం కానీ ఇక్కడ టైం ఇచ్చినాడు. రైట్. 5:48 రియల్ టైము. ఇక్కడేమో 6 అయింది అంటే ఫాస్ట్ ఉంది. ఫాస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా గెయిన్ అవుతుంది. క్వశ్చన్స్ రెండు డిఫరెంట్ చెప్పిన అక్కడ. రైట్. నార్మల్ క్వశ్చన్స్ టైప్ వేరు, స్పీడ్ క్లాక్, ఫాస్ట్ స్లోకు వేరు కంపారిజన్. రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి. ఈజ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద మెన్ లెస్ దాన్ 32 అనేది రైట్. సో, 32 కంటే తక్కువనా అని క్వశ్చన్. ఎస్ ఆర్ నో అనేది మనం చేద్దాం. 1/3 ఆఫ్ ది మెన్ ఆర్ యంగర్ దాన్ 25. దాని నుండి ఆన్సర్ చెప్పచ్చా? 1/3 ఆర్ లెస్ దాన్ 25 అంటే రిమైనింగ్ 2/3 ఆర్ రైట్. సో, గ్రేటర్ దాన్ 25 ఖచ్చితంగా. సో, గ్రేటర్ దాన్ 25 అంటే వాళ్ళు 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. సో, ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఉండే 1/2 ఆఫ్ ది మెన్ ఆర్ బిట్వీన్ 25 and 30 అన్నాడు. ఓకే. హాఫ్ ఆమె వచ్చేసి 25 30కి మధ్యలో ఉన్నారు. రిమైనింగ్ హాఫ్ ఎంత ఉన్నారు? రిమైనింగ్ హాఫ్. సో, ఆన్సర్ ఏం చెప్పచ్చు? ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ది మెన్ లెస్ దాన్ 32 చెప్పచ్చా? చెప్పలేము. రైట్. సో,
ఒకవేళ రెండింటిని కంబైన్ తీసుకొని చేసుకుందాము అనుకున్నా కూడా బట్ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు మనకు. ఈ హాఫ్ 25 to 30 బిలో ఉంటే రిమైనింగ్ హాఫ్ అంతా రైట్ 25 కంటే బిలో ఉండొచ్చు, 30 కంటే అబవ్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ని అయితే గెస్ చేసి చెప్పాలి. సో 1 and 2 ఆర్ రైట్, నాట్ సఫిషియెంట్, ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, సో ఇవి మనకు డేటా సఫిషియన్సీలో అబ్జర్వ్ చేసే క్వశ్చన్స్. అయితే ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ పజిల్స్ టైప్ సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ నుండి మనం ప్యాటర్న్ అంతా మార్చేస్తాం. సో ఏవి నెంబర్ సిస్టమ్ క్వాంట్ టాపిక్ లేక ఎంటర్ అవుతాం. ఆ క్వాంట్ టాపిక్లో మొత్తం ఏం చేస్తామంటే, సో ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ని డిస్కస్ చేసి కాన్సెప్చువల్గా ఓవరాల్ 4-5 క్వశ్చన్స్ డీల్ చేస్తూ వస్తాం. వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతే మిక్సింగ్ క్వశ్చన్స్ చెప్తా వస్తాం. రైట్, మీకు ఏంటంటే మనకు సీసాట్ ఏంటంటే చాప్టర్ వైజ్ చేయడం వల్ల ఎక్కువగా క్రాక్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే చాప్టర్ వైజ్ చేస్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, రీజనింగ్ పార్ట్కి ఏంటంటే మనకు మినిమం తెలియాలి కాబట్టి చాప్టర్ వైజ్ చూస్తున్నాం. రైట్, క్వాంట్కి వచ్చేసరికి ఓవరాల్ కాన్సెప్ట్స్ చెప్తాం. రైట్, కాన్సెప్ట్స్ అయిపోయిన వెంటనే అన్నిటి మీద కలిపి మిక్సింగ్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన థింకింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మిక్స్ చేస్తాం. అక్కడ డైలీ ఒక 30 to 40 క్వశ్చన్స్ ఒక 10 క్లాసెస్లో చూద్దాం, అక్కడ ఫినిష్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ అంతా ఒక 4 or 5 క్లాసెస్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.